Hello, my dear friends. Welcome back to English with Shamsa. I'm Shamsa talking to you. How are you all? I hope your preparation is going well. My dear friends, 2025 లో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి we have got a beautiful notification. సో ఇంటెలిజెన్స్ బ్యూరో 2025లో వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఐ కెన్ కాల్ ఇట్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్. సో ఈ నోటిఫికేషన్కు సంబంధించి వెరీ బ్రీఫ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ACIO. సో ఎవరైతే టాప్ పొజిషన్లో లైఫ్లో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ సచ్ వెరీ రేర్ గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కండక్టింగ్ అథారిటీగా ఉన్నారు. 3700+ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇందులో మనకి సెలెక్షన్ ప్రాసెస్ తీసుకుంటే టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ. సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్టివ్ ఉంది, ఆబ్జెక్టివ్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ ఉంది, డిస్క్రిప్టివ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంది. ఓకేనా? సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ July 14th వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ July 19th. ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసేదాకా మనం అయితే వెయిట్ చేయకూడదు కదా, మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయాలి కదా. ఆల్వేస్ రిమెంబర్, ఏ సిన్సియర్ స్టూడెంట్ వెయిట్స్ ఫర్ ది ఆపర్చునిటీ బట్ ఏ వైజ్ స్టూడెంట్ యూటిలైజెస్ ఎవ్రీ ఆపర్చునిటీ. కరెక్ట్? ఈ ఆపర్చునిటీ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను ఒప్పుకుంటాను, మిగిలిన ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఈ ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉండొచ్చు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ ఉంటే సరిపోతుంది అన్నారు. ఏజ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 27 ఉంది మ్యాక్సిమం. అండ్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి కొంత ఏజ్ లిమిట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. మెయిన్గా చెప్పాలంటే నేను చెప్పినట్టు టైర్ 1, టైర్ 2, టైర్ 3లో చూసుకుంటే మనకి టైర్ 1 కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఉందమ్మా. 100 క్వశ్చన్స్ ఇస్తారు. టైర్ 1 hour టైం ఇస్తారు. 60 minutesలో 100 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలి. అండ్ ఒక నెగిటివ్ మార్క్, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటే 1/4 మార్క్ అయితే నెగిటివ్ అవుతుంది. ఇక టైర్ 1లో తీసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ ఉంది, క్వాంట్ ఉంది, లాజికల్ రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది అండ్ GS ఉంది. ఓకేనా? టైర్ 2 తీసుకుంటే మనకి కంప్లీట్ డిస్క్రిప్టివ్ అమ్మ. ఎస్సే రైటింగ్ ఉంది, అది 30 మార్క్స్కి. కాంప్రహెన్షన్ అండ్ ప్రిసే రైటింగ్ కలిపి 20 మార్క్స్కి ఉంది. సో చాలామంది ఎవరైతే నేను రైటింగ్ స్కిల్స్లో కొంచెం వీక్ ఉంటాను, ఎస్సే రైటింగ్ సరిగ్గా రాయలేను, లేదంటే ప్రిసే రైటింగ్ మీద నాకు ఐడియా లేదు అనుకుంటారో వాళ్ళు ఇప్పటి నుంచే టైర్ 2ని సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకొక పెద్ద ఛాలెంజ్ మీ ముందుంది ఏంటంటే టైర్ 3 100 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఏ జోక్. ఇంటర్వ్యూ ఈజ్ నాట్ అబౌట్ proving your knowledge or exhibition of your talent. Interview is about your complete personality. అందుకే వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అన్నారు ఇంటర్వ్యూలో. ఓకేనా? సో ఇక్కడ నేను మెన్షన్ చేసినవి సింపుల్గా మీకు అర్థమవుతాయి చూడండి. సో జనరల్ అవేర్నెస్ ఉంది, క్వాంట్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, GS ఉంది. అందులో వాళ్ళు క్లియర్గా ఏ టాపిక్స్ ఉంటాయో నోటిఫికేషన్లో అయితే క్లియర్గా రాయలేదు. మనం జస్ట్ ఏంటంటే ఒక ఐడియా కోసం చూసుకున్నట్టయితే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ది అదర్ సబ్జెక్ట్స్ యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్. ఇంగ్లీష్లో మనం చూసుకుంటే గ్రామర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలమ్మా. కాంప్రహెన్షన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. 20 క్వశ్చన్సే ఇంగ్లీష్ 20 క్వశ్చన్సే, 20 మార్క్సే, కానీ యూ షుడ్ రియలీ ప్రాక్టీస్. ఓకేనా? సో గ్రామర్ ఏది అడుగుతాడో తెలియదు, 20 మార్క్స్లో అన్నీ అడగడానికి ట్రై చేస్తాడు వాడు. వొకాబులరీ అడుగుతాడు, ఎర్రర్ డిటెక్షన్ అడుగుతాడు, గ్రామర్ అడుగుతాడు, కాంప్రహెన్షన్ అడుగుతాడు, ఇడియం రావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ రావచ్చు, సినోనిమ్ యాంటోనిమ్ రావచ్చు, ఫ్రేజల్ వర్బ్ రావచ్చు, ప్రిపోజిషన్స్ రావచ్చు, యాక్టివ్ ప్యాసివ్ రావచ్చు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ రావచ్చు, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కెన్ కమ్. 80 మార్క్స్లో మనం బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను చెప్పినట్టు ఈ 20 క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్, మాకు ఏమైనా మోడల్ పేపర్స్ మీరు ప్రొవైడ్ చేయగలరా అని ఈరోజు మధ్యాహ్నం ఆల్రెడీ నాకు కొంతమంది ఫోన్ చేశారు. అట్ ద సేమ్ టైం, సార్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆబ్జెక్టివ్ నేను చూసుకుంటాను సార్, ప్రాబ్లం లేదు, కానీ నాకు డిస్క్రిప్టివ్ ప్రాబ్లం సార్. ఇంకొంతమంది అయితే ఇంటర్వ్యూ గైడెన్స్ కావాలన్నారు. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపున నేను మీకు వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ ఐ కెన్ గివ్ యూ ఈజ్ మై డియర్ ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మీరు ఒక కొత్త కోర్స్ చూడొచ్చు. ఈ వీడియో అయిపోయిన వెంటనే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో IB
2025 అనే పేరుతో ఒక కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్సులో మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్కు సంబంధించిన ఎగ్జామ్, ముఖ్యంగా ఇంగ్లీష్కు సంబంధించి నేను మీకు కొన్ని మోడల్ పేపర్స్ని అందులో యాడ్ చేశాను. 20 మార్క్స్ ప్లస్ ఇంక్లూడింగ్ ద నెగిటివ్ మార్క్ 1/4. అంతేకాకుండా కంప్లీట్ గ్రామర్, కాంప్రహెన్షన్, వొకాబులరీ, స్పాటింగ్ ది ఎర్రర్స్ ఏదైతే మనకి కావాలో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్, రికార్డెడ్ కంటెంట్ అంతా కూడా నేను ఆ కోర్సులో యాడ్ చేశాను. అట్ ద సేమ్ టైం అవన్నీ మీరు చూస్తే టైర్ 1 క్వాలిఫై అవుతారు, అందులో డౌట్ లేదు. ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి, మీరు ఆ లైవ్ క్లాసెస్కి కూడా కావాలంటే అటెండ్ అవ్వండి. అండ్ టైర్ 1 అయిపోయిన తర్వాత నుంచి మీ అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది ఏంటంటే టైర్ 2. సో 30 మార్క్స్ వచ్చి మనకి ఎస్ఏ రైటింగ్ ఉంది, 20 మార్క్స్ వచ్చి కాంప్రహెన్షన్ అండ్ ప్రిస్సే రైటింగ్ ఉంది. సో ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఇంటెలిజెన్స్ బ్యూరో 2025 కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ నేను మీకు ఇవ్వగలనంటే, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి కావాల్సిన బెస్ట్ గైడెన్స్ నేను మీకు ఇస్తాను. 20 out of 20 అని చెప్తే అది అబద్ధం అవుతుంది. బట్ 20కి ఎంత వీలుంటే అంత మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ మై అష్యూరెన్స్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్తో వదిలేని మిమ్మల్ని డిస్క్రిప్టివ్కి కావాల్సిన 50 మార్క్స్ గైడెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఎవరైతే మన ఇంటెలిజెన్స్ బ్యూరో కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి నేను డిస్క్రిప్టివ్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. ఎస్ఏ రైటింగ్, ద బెస్ట్ ఎస్ఏ ఎలా రాయాలి, ద బెస్ట్ కాంప్రహెన్షన్స్, అలాగే ప్రిస్సే రైటింగ్ మీద నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. అక్కడితో వదిలేను. ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో కోర్స్ తీసుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో అంటే టైర్ 1, టైర్ 2 అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే కూడా మై assurance to you my dear friends is, I think now you can see the way I speak in English, you can observe the fluency that I have, and you can understand the eloquence of my language and my proficiency. I can train you speak English like this without mistakes. ఇంటర్వ్యూ గైడెన్స్ కంప్లీట్గా బాధ్యత తీసుకుంటాను. ఇంటర్వ్యూ గైడెన్స్ ఈజ్ నాట్ ఏ జోక్. దానికి చాలా ప్రాక్టీస్ చేయాలి, ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. 1 వీక్లో ఇంటర్వ్యూ ఉందన్నప్పుడు వారం రోజుల ముందు నేను ఇంటర్వ్యూ గైడెన్స్ మొదలు పెడతానంటే అవ్వదండి. మీరు సీరియస్గా ఈ ఎగ్జామ్ రాసి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్ అవ్వాలి అన్న ఒక డెసిషన్ మీరు తీసుకుంటే ఇప్పటి నుంచే మీరు ఆబ్జెక్టివ్కి, డిస్క్రిప్టివ్కి, ఇంటర్వ్యూకి కూడా ప్రిపరేషన్ అనేది సీరియస్గా స్టార్ట్ చేయాలి. నేనైతే రెడీగా ఉన్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఇంటెలిజెన్స్ బ్యూరో కోర్స్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మొహమాటం లేకుండా కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎప్పుడు చెప్తున్నాను, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన మైండ్లో ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది, కానీ ఈ లోపల వేరే వేరే ఆపర్చునిటీస్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం ఇగ్నోర్ చేయకూడదు. ప్రతి ఆపర్చునిటీ ట్రై చేయండి. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ బ్యూరో కోర్స్ ఏదైతే మనం ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మనం లాంచ్ చేసామో ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆ లింక్ దొరికేస్తుంది. ఆ కోర్స్ పోవచ్చు, మీరు ఆ కోర్స్ పర్చేస్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఇక డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్న ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఎలాంటి ఫార్మాట్లో ఉంటాయో నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్స్కు సంబంధించిన ఎగ్జామ్స్ని స్టడీ చేశాను. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించి మాక్ టెస్ట్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫార్మాట్లో ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో కోర్స్లో ఆ టెస్ట్లు మనం యాడ్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ దిస్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు స్టార్ట్ యువర్ కెరియర్ విత్. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, యువర్ శ్యామ్ సార్.